నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కాకాని పూజితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ మహిళల గురించి, వారికి అందించిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకునే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. మహిళలకు పదవులు ఇవ్వటం, రిజర్వేషన్లు కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో వ్యవహరించారని తెలిపారు. లక్ష్మీ సునంద గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణక్క గారు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మహిళలు, అనేక రంగాల్లో రాణించినటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళల గురించి మాట్లాడుకునేటువంటి హక్కు గాని అర్హత గాని ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అని చెప్పి మేము అందరికీ ఎందుకంటే ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇవ్వడంలో కానీ, మహిళలకు సంబంధించి అన్ని విధాల అండగా నిలవడంలో కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేయడం జరిగింది. ఒక పక్క బేరీజ్ వేసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి జిల్లాల వ్యాప్తిగా ఈరోజు మహిళా దినోత్సవాలు జరుపుకుంటుంటే ఇప్పుడే నేను ర్యాలీ చూసి వచ్చాను. కనీసం ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో సగం మంది మహిళలు కూడా లేరు. పాపం పోలీసులు, హోంగార్డులు, ఆశా వర్కర్లు, ఆశా వాలంటీర్లతో జరుపుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి అధికారులకి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది. కాబట్టి ఈ రోజు అన్ని విధాల ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ సమాజంలో ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ మహిళలను మోసం చేసినటువంటి వాడు ఎవ్వరూ మనుగడ కొనసాగించలేరు అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు మహిళలను మోసం చేయడం అంటే చంద్రబాబు నాయుడు తాను పోయి తాను తీసుకున్నట్టే లెక్క అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే అన్ని విధాల పాపం ఆడవాళ్ళైతే ఓట్లు వేయిస్తారని చెప్పి ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఆడబిడ్డ నిధి 1500 లెక్కన 18,000 ఇస్తానని చెప్పాడు. దాని ఊసే లేకుండా పోయింది. ఈరోజు మరలా గ్యాస్ సిలిండర్లు అన్నాడు, ఆ గ్యాస్ పుష్ అనిపించాడు. ఈరోజు మరలా ఉచిత బస్సు అన్నాడు. ఆమె నిన్న గుమ్మడి సంజారాణి గారు చెప్పింది నెల్లూరు జిల్లాకు మాత్రమే, ఏ జిల్లాకు ఆ జిల్లా. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి గూడూరుకు పోవాలి అంటే మీరు టికెట్ కట్టాలి. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, నేను సేఫ్ డ్రైవర్ని, మీరు ఎక్కితే చంద్రన్న పేరు చెప్తే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దిగబడతాడు అన్నాడు. ఈరోజు ఒక యువకుడు చెప్పాడు పొదలకూరు వెళ్తే, అయ్యా చంద్రబాబు నాయుడు ఏమో ఎన్నికలకు ముందు నా పేరు చెప్పండి, మీరు ఎక్కడ దిగాలంటే అక్కడ దిగబెడతారన్నాడు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఎక్కిన దగ్గర దించేసే పరిస్థితి వచ్చింది అని చెప్పారండి బస్సులో నుంచి. కాబట్టి అన్ని విధాల అన్ని వర్గాలని మోసం చేసినట్టే మహిళలను మోసం చేసి ఈరోజు మరలా కొత్త ముసుగులో నేను బ్రహ్మాండంగా మహిళలకు చేస్తున్నానని చెప్పడానికి ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకునేటువంటి హక్కు కానీ అర్హత కానీ ఈరోజు లేదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ప్రత్యేకించి నేను, విజయన్న, నా సోదరుడు శాసన మండలి సభ్యుడు మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పొచ్చాం. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత 4 మాటలు మాట్లాడాలనిపించి ఈ 4 మాటలు కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇంత మంచి సందర్భంలో అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం కూడా దౌర్భాగ్యం అని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి జనాలకి మీకు తెలియాలి. కాబట్టి రేపు మీరు వెళ్ళి మాట్లాడేటప్పుడు, చర్చించేటప్పుడు ఈ విషయాల పట్ల అవగాహన ఉండాలి. కాబట్టి 2 మాటలు మాట్లాడడం జరిగిందని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి అన్ని విధాలా మీరు జీవితంలో ముందుండాలి, మీ కుటుంబాల సభ్యులతో అందరితో సుఖ సంతోషాలతో తొలతీగాల ఆ విధంగా ఉండేటువంటి విధంగా. అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవ సందర్భంగా నా సోదరీమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళలు అనగానే ఈరోజు అందరూ ఏదో సాధించిన మహిళల గురించే మాట్లాడతారండి. మహిళా శక్తి ఈరోజు మగాళ్ళకి ధీటుగా పనిచేసే మహిళలు అందరికీ కాదు, ఇంట్లో పనులు చేసుకునే ప్రతి ఆడవాళ్ళకు కూడా ఈ మహిళా దినోత్సవం అంతే ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ రకమైనటువంటి లబ్ధి పొందకుండా ప్రతి ఒక్క మహిళ, మన అమ్మ కానివ్వండి, మన అక్క కానివ్వండి, మన పక్కన నిలుచొని మన కోసం సేవలు చేస్తుందనేది గుర్తించుకోవాల్సినటువంటి దినం కూడా ఈ మహిళా దినోత్సవం.
తప్పకుండా మహిళలకి సమాన హక్కులు కావాలి, సమానమైన అవకాశాలు కావాలి అని చెప్పి మనం మొదలుపెట్టి రోజు గుర్తుపెట్టుకోవడానికి మహిళా దినోత్సవం జరుపుకుంటాము. అటువంటి మహిళల కోసం, మహిళల విషయం పైన దృష్టి పెట్టి వాళ్ళ కోసం ఎన్నో పనులు చేసినటువంటి మన నాయకుడు జగన్ అన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి మాత్రమే మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు ఉంది. ఏ రకమైన పక్షపాతం లేకుండా మహిళల పట్ల ఎంతో ఆదరణ చూపించినటువంటి నాయకుడు మన జగన్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం జరుపుకున్న పనులు 1, 2 అని చెప్పుకోలేమండి. ఆయన కేవలం ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేసి మహిళలకి అక్కడితోనే ఆపేద్దాము, మన మహిళలకు చేసే సేవ అని అనుకోలేదు. పదవులు ఇచ్చారు, రాజ్యాధికారం వైపు ఆయన ముందడుగు వేయించారు మహిళల్ని. స్థానిక సంస్థల్లో 50% పైగా ఆయన మహిళలకి పదవులు కేటాయించారు. అది కాకుండా ఆయన ఉన్నతమైన ఆలోచనలు చాలా ఉన్నాయి. అందులోంచి ఒకటి సచివాలయం అని చెప్పుకోవచ్చు. సచివాలయం వ్యవస్థలో కూడా 51% ఉద్యోగాలు మహిళలకు కేటాయించారు. ఇంకా మనం దిశా చట్టం గురించి అయితే చెప్పబడలేదు. దిశా చట్టం తీసుకురావడమే కాకుండా దిశా యాప్ ద్వారా ఎంతో మందికి, బహుశా భారతదేశంలో ఇది మొట్టమొదటిసారి ఎవరైనా ఆడవాళ్ళ రక్షణ గురించి ఇంతగా ఆలోచించుంటారండి. అది చేసింది మన కోసం మా జగనన్నని సగర్వంగా చెప్పుకోగలం. ఆయన ఈ చిన్న చిన్న పనులు అని అనుకుంటే అన్నిటికంటే పెద్ద మార్పు ఏంటంటే దశాబ్దాలుగా ఆగిపోయి ఉన్నటువంటి మన మహిళా బిల్లు చట్ట సభల్లో దానికి మద్దతు తెలిపారు. ఈ రకంగా ఇన్ని పనులు చేసినటువంటి మా జగనన్న మా మహిళల హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతారండి. మహిళలు అందరి ఆశీస్సులతో, ఆ భగవంతుడి దీవెనలతో మళ్ళీ మరొకసారి మా జగనన్న సీఎంగా మేము చూడాలని మేము కోరుకుంటున్నాము. ఇన్ని అవకాశాలు, ఇవి దొరుకుతున్న మహిళలకి రాబోయే రోజుల్లో ఆల్ ది బెస్ట్ అండి.